బ్రేకింగ్ న్యూస్. పార్టీ ఫిరాయింపు అంశంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ట్రయల్ ముగిసింది. విచారణలో భాగంగా ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఎమ్మెల్యేలు గూడెం మహపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అడ్వకేట్లు విచారించారు. ఇందుకోసం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి తరపు అడ్వకేట్లు హాజరయ్యారు. మొత్తం 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగించారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. పార్టీ ఫిరాయింపు కేసులో అయితే కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. మరి ఎలాంటి అంశాలను ప్రశ్నించారు? సో ఎందుకంటే ఇప్పటికే ఎవరి రీజన్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు వచ్చాయి? మొత్తానికి 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసిందనే చెప్పుకోవచ్చు. పోయిన నెల 29వ తారీఖున 4 ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరవ్వాలి అంటూ అటు ఎవరైతే ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఫిరాయింపులకు సంబంధించి పిటిషన్దారులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. 29వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. అయితే ఆ రోజు కేవలం ఎవరైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విచారించారు. అనంతరం నెక్స్ట్ డే అంటే 30వ తారీఖు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొన్ని ప్రొసీడింగ్స్ ఉండడంతో 30వ తారీఖు వచ్చి కేవలం సంతకాలు పెట్టి వెనుదిరిగారు. అనంతరం 1వ తారీఖు మరొకసారి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను విచారించారు. అయితే అదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఇంకా ఉంది అంటూ కూడా స్పీకర్కి అటు ఫిరాయింపులు ఎవరైతే పిటిషన్దారులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు చెప్పారో సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని మరొకసారి విచారణకు హాజరు కావాలి అంటూ స్పీకర్ ఛాంబర్ కోరింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం అటు పటాన్చేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహపాల్ రెడ్డితో పాటు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా విచారణకు రావాలి అంటూ పిలిచారు. ఈరోజు బిఫోర్ లంచ్ అటు పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం కాసేపటి క్రితం వరకు గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా విచారించారు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఫిరాయింపుల కేసు ఏం జరగబోతోంది అనే అంశం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. దీనిపైన ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారు. అయితే వాళ్లకు సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్ దారులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే స్పీకర్ని కోరారు. స్పీకర్ని కోరిన తర్వాత స్పీకర్ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదంటూ నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సానుకూలంగా లేదంటూ నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే నిర్ణయాన్ని వదిలేస్తూ ఒక గడువునిచ్చింది. ఆ గడువు లోపట ఎమ్మెల్యేల నివేదిక ఇవ్వాలి అంటూ కూడా కోరింది. సో ఈ నేపథ్యంలో అటు స్పీకర్ స్పీడ్ పెంచి ఇరు వర్గాలకి కూడా నోటీసులు జారీ చేశారు, వివరణ కోరారు. అనంతరం బీఆర్ఎస్ నేతల నుంచి రిప్లై కోరారు. తర్వాత ఇద్దరిని ఒకే దగ్గర పెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని భావించినటువంటి స్పీకర్ మొత్తానికి 4 ఎమ్మెల్యేలు అంటే 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇప్పటి వరకు ఇంకా దారం నాగేందర్ కానివ్వండి, కడియం శ్రీహరి వీళ్ళిద్దరి నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు. వీళ్ళిద్దరు ఇంకా వివరణ ఇవ్వలేదు స్పీకర్ ఛాంబర్ ముందు. సో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. సో ఆ 8 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం 4 విచారణకి పిలిచి 4 క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇక ఈ నెల 6వ తారీఖు వరకు కూడా మొత్తం అసెంబ్లీలో అనేక ఆంక్షలు విధించారు. మీడియా ఆంక్షలు కానివ్వండి, లేదంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమ ఛాంబర్లకు మాత్రమే పరిమితం అవ్వాలి. సేమ్ టైం మిగతా నేతలు ఎవరు కూడా అలో లేదు, వితౌట్ పర్మిషన్ అలో లేదు అంటూ కూడా కొన్ని ఆంక్షలు విధించారు. అండ్ నెక్స్ట్ వీక్ స్పీకర్ అటు విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఈలోపే 4 విచారించాలి అంటూ భావించారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. మరి ఇంకా 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తారా, వాళ్ళ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా, అసలు నెక్స్ట్ స్పీకర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అండ్ మోరోవర్ ఈ విచారణకు సంబంధించి ఈ క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలాంటి నివేదికను ప్రిపేర్ చేశారు, ఈ నివేదికను సుప్రీంకోర్టుకి ఎప్పటి వరకు ఇస్తారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపటే నివేదికను ఇస్తారా లేదంటే మరింత గడువు కోరుతారా, అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది అఖిల. అండ్ మోరోవర్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పదే చెప్తూ ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే
ఏదైతే వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, మా పార్టీ కండువాతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈ 10 నియోజకవర్గాలకి కూడా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేశారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే అండ్ సేమ్ టైం అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో కప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్దారులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసి ఉంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కలవాలి కానీ ఏఐసీసీ అగ్రనేతలు అయినటువంటి ఖర్గేని రాహుల్ గాంధీని ఎందుకు కలవాలి అంటూ కూడా, ఇదే గాంధీ భవన్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఎందుకు పాల్గొనాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇరు వర్గాల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి నివేదికను స్పీకర్ ఛాంబర్ ప్రిపేర్ చేస్తుంది. వీలైనంత త్వరగా కూడా సుప్రీంకోర్టుకి పంపించనున్నారు. సో మొత్తానికైతే స్పీకర్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు పార్టీ ఫిరాయింపు కేసులో అయితే ఎమ్మెల్యేల విచారణ ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. అయితే ఈ రోజు మరొక 2 క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేస్తారు స్పీకర్. అయితే మరికొన్ని రోజుల్లో మిగిలిన 4 కూడా మరి నోటీసులు ఇస్తారో, మరొకసారి విచారించే అవకాశం ఉందనేది కూడా ఉత్కంఠంగా మారింది. అనంతరం మీరు ఏ పార్టీలో ఉండనున్నారు, లేదంటే ఉప ఎన్నికలకు కూడా దారితీసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఈ అంశంలో ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠ నెలకొంది.